హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో కరకరలాడుతూ ఉండే 2 రకాల జంతికలు అయితే చేసి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి, నూనె అస్సలు పీల్చవు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇవి చేసుకోవడం ఈజీ కూడా. ఇంట్లో ఉండే పదార్థాలతోటి ఈ జంతికలు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. జంతికలు చేయడానికి ముందుగా హాఫ్ గ్లాసు మినప్పప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకోవాలండి. ఈ రెండు కూడా దూరగా వేయించుకోవాలి. నూనెది వేయకుండా ముకుట్లో వేసి వేయించుకోవాలి. దేనికది విడివిడిగా వేయించుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో మినపప్పు కూడా తీసుకోవాలి. పెసరపప్పు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మరీ పెద్ద మంట పెడితే మాడిపోతుంది. అలా కలుపుతూ వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి. మిక్సీలో వేస్తున్నాం కదా, మిక్సీలో వేస్తే పిండి ఈజీగా వస్తుంది. అలా వేయిస్తే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా అంతేనండి, దోరగా వేయించుకోవాలి. ఈ రెండు పప్పులను కూడా ఒక పళ్ళల్లో తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఒక 1/4 కప్పు వేయించిన శనగపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు చూడండి, ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, మరీ ఎర్రగా అక్కర్లేదు. తర్వాత మినపప్పు కూడా ఈ రంగు వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ రెండు కూడా చల్లారనివ్వాలి. ఈలోపు మనము పుట్నాల పప్పుని కూడా, అంటే వేయించిన శనగపప్పును కూడా కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఇది బాగా వేగనక్కర్లేదు, రంగు మారిపోతుంది, కొద్దిగా వేడెక్కితే చాలు. ముందుగా ఈ రెండు పప్పుల్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండికి కొట్టేసుకోవాలి. పెసరపప్పు, మినపప్పు ఈ రెండు కూడా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పౌడర్ అయిందండి. దీనిలోకి పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు వేసేసుకోవాలి. ఇది కూడా మెత్తగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్య పిండి తీసుకోవాలండి. కేజీ పిండి తీసుకోవాలి. కేజీ పిండికి 6 గ్లాసుల పిండి అయితే వచ్చిందండి కొలత ప్రకారం. బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్నా సరే, లేదంటే డైరెక్ట్గా పిండి కొనుక్కున్నా సరే తీసుకోవచ్చు. నాకు ఇక్కడ 6 గ్లాసుల పిండి అయితే వచ్చిందండి. 4 గ్లాసుల బియ్యాన్ని మరపట్టించాను, 6 గ్లాసుల పిండి వచ్చింది. మినపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు వేయించి పొడి చేసుకున్నాం కదా, అది కలిపేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వాము, అలాగే 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు చూసి వేసుకోండి. తర్వాత బటరు 80 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తీసి కరిగించి వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత కరిగిన బటర్ని ఇందులో వేసుకుంటున్నాను. బటరు, కారము, ఉప్పు, ఈ వాము, జీలకర్ర అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపి ఇలా ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలండి. అప్పుడు మనం వేసిన బటర్ సరిపోయినట్లు. లేదు అంటే మీరు బటర్ కాకపోతే కొంచెం కాచిన నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా పలచగా పిండి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకుని జంతికలు కొట్టడానికి నూనె రాసుకుని దానిలో పెట్టి ఈ విధంగా చట్రంలోని కానీ ప్లేట్ల పైన ఒత్తుకుని నూనెలో వేసుకోవడమేనండి, అంతే. డైరెక్ట్గా నూనెలో అయినా ఒత్తేసుకోవచ్చు. చూడండి, నా దగ్గర ఇలా చట్రాలు ఉన్నాయి. చట్రాల్లో ఒత్తేసుకుని ఇలా కాగే నూనెలో వేసుకోవాలి. మరి నూనెకి సరిపడా జంతికలు వేసేసుకోవాలండి. 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. కొత్తగా వంటలు చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ జంతికలు. ఈ కొలతలతోటి ఈ 3 రకాల పప్పులను ఉపయోగించి ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఈ జంతికలు కూడా మీకు నచ్చుతాయి. ఇలా ఈజీగా చట్రం మీద ఒత్తేసుకుని నూనెలో మెల్లగా వేసేసుకోవడమేనండి. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, అలవాటు ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు జంతికలు. షేపు కూడా సరిగా రాకపోవచ్చండి, అదేం పట్టించుకోక్కర్లేదు. అలవాటు మీద షేప్ వచ్చేస్తుంది కరెక్ట్గా రావాలంటే. పిండి అంతా కూడా ఈ విధంగానే
జంతికలు ఒత్తేసుకుని నూనెలో కాల్చేసుకోవడమే. కరకరలాడుతూ జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా గుల్లగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఈ 3 పప్పులను ఉపయోగించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జంతికల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూపర్గా వచ్చాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకో రకం జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం 5 కప్పుల బియ్య పిండిని అయితే తీసుకోవాలి, వరి పిండిని. అది ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు, బజార్లో కొన్న పిండి అయినా సరే తీసుకోవచ్చు అండి, ఏదైనా పర్వాలేదు. రేషన్ బియ్యంతోనైనా మామూలు బియ్యంతో అయినా ఈ పిండి పట్టించుకోవచ్చు. తర్వాత 5 కప్పుల బియ్య పిండి కంటే కిలో బియ్య పిండి అండి. దానికి 1 కప్పు పుట్నాల పొడి, అంటే వేయించిన శనగపప్పు అంటాం కదా, అది చక్కగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు అటుకుల పొడి అండి. అటుకుల్ని కొద్దిగా లైట్గా వేయించి పొడి చేసుకోవాలి, కలుపుకోవాలండి. అంతే అండి. దానికి తగ్గట్టుగా కారము 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. ఈ రుచికి సరిపడా కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వాము జీలకర్ర వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వాము, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 100 గ్రాముల బటర్ని కరిగించి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉప్పు రుచి చూసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పిండి ముద్దలా కలిపేసుకోవాలి. ముందే ఉప్పు టేస్ట్ చూస్తే సరిపోతుందండి. పిండి కలిపిన తర్వాత వేయడం కష్టం. ఇలా జంతికల గొట్టంలో కొద్దిగా పిండి పెట్టుకుంటూ ఇలా డైరెక్ట్గా నూనెలోకి ఒత్తేసుకోవచ్చు. అంతే అండి, క్రిస్పీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయి. అటుకులు పుట్నాల పొడితోటి, అలాగే పప్పులు పెసరపప్పు, మినపప్పు, పుట్నాల పప్పు, 3 రకాల పప్పులతోటి భలే టేస్టీగా ఉంటాయి జంతికలు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీలు అండి ఇవి. ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత గుండ్రంగా వేసుకోవచ్చు. అంతే అండి. ఈ విధంగా నూనెలో వేసుకుని 2 వైపులా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. ఎక్కువగా ఉన్న ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అంతే అండి, 2 రకాల జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, క్రిస్పీగా గుల్లగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.